Happy Monday morning, my dear multi-billionaires. వస్తుంది ఫ్యాన్ Very కట్టి morning, my dear multimillionaires. లేకపోతే తగ్గించు ఇంకా Money morning, my dear multi-billionaires. అదే చాలే వద్దు ఓకే, మనీ తీసుకోండి. ఓపెన్ స్టార్ట్ చేయండి. డబ్బు పట్ల ఆసక్తి, మమకారం మనకి పెరిగిన కొద్దీ డబ్బుతో మన వైబ్రేషన్, మన అటాచ్మెంట్ పెరుగుతుంది. మనీ యొక్క వైబ్రేషన్ కి మన వైబ్రేషన్ కి మ్యాచ్ అయితే అది మన లైఫ్ లోకి వస్తుంది. ఎంత కావాలి అనే వైబ్రేషన్ కూడా మ్యాచ్ అవ్వాలి మనకి. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. 21 times చేయండి. ఎమోషన్ కనెక్షన్ తీసుకుని చేయండి. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. Sorry. Please forgive me. Thank you, money. Love you. Sorry, money. Please forgive me. Thank you, money. Love you, money. నీ పట్ల నేను ప్రవర్తించిన వ్యతిరేకమైన ప్రవర్తనకు, వ్యతిరేకమైన ఆలోచనలకు, వ్యతిరేకమైన భావాలను బట్టి ప్రతి విషయంలో నీ పట్ల నేను చేసిన ఈ జన్మలో, క్రితం జన్మలో మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, నా భావాల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేను నిన్ను వ్యతిరేకించిన ప్రతి దానికి నేను
రియలైజ్ అయ్యి నేను వ్యతిరేకించానని, అందుకే నేను నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళడానికి నేనే కారణమని రియలైజ్ అయ్యి నీకు క్షమాపణ తెలియజేస్తున్నాను. నన్ను క్షమించుమని, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నాలో నీ పట్ల ఉన్న వ్యతిరేకత నన్ను క్షమించు. నీవు నా యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ, నా బాగోగులు చూస్తూ, నేను ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళాలి అని, నేను ఉన్నతంగా బ్రతకాలని నిరంతరం ఆశపడుతూ, నా కోసం పనిచేస్తూ, ఒక తల్లిలాగా నన్ను నిత్యము కాపాడుతూ, నా గౌరవాలని, నా మర్యాదని, నా యొక్క అవసరాలను తీరుస్తూ, నిత్యము నా కోసం పాటుపడేమని నీ యొక్క ప్రేమను నేను తెలుసుకున్నాను ఇప్పుడు. ఇంకెప్పుడు నేను నిన్ను వ్యతిరేకమైన ఆలోచనలతో చూడను, వ్యతిరేకమైన మాటలు మాట్లాడను, నీ పట్ల వ్యతిరేకమైన భావాలతో ఉండను. నన్ను క్షమించుమని, నువ్వు చేసిన ప్రతి మేలుకి, నువ్వు అంచెలంచెలుగా నన్ను అభివృద్ధి చేస్తున్న విధానానికి, నువ్వు నా పట్ల చూపిస్తున్న ప్రేమకి నేను కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, 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 లవ్ యూ మనీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయాన్ని వ్యక్తపరిస్తే నన్ను చూసి నా చుట్టుపక్కల వాళ్ళు హేళన చేస్తారని, నేను డబ్బు మనిషిని అంటారే అనే భయంతో, డబ్బు పిచ్చి అంటారనే భయంతో, నాలో ఉన్న కొన్ని భయాలు, ఆందోళన వల్ల నువ్వంటే నాకు ఇష్టము అని నేను ఈ రోజు వ్యక్తపరచలేకపోయాను. నన్ను క్షమించమని. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నువ్వు నాతో ఉంటే నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. నువ్వు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నువ్వు నాతో ఉంటే నేను ఎంతో మందికి సహాయం చేయగలను. నీ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. నీ స్మెల్ నాకు చాలా ఇష్టం. నీ నుంచి వచ్చే ఆ సువాసనలో నేను చాలా ముగ్ధుడినైపోతాను, ముగ్ధురాలినైపోతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ, 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 లవ్ యూ. నోటి ద్వారా కాకుండా మీ మనసులో నుంచి, లోపల నుంచి వచ్చేటట్లున్న భావాలను వ్యక్తపరచండి. జస్ట్ నోటి ద్వారా 4 పదాలు అనడం కాకుండా దాని యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్ ని తీసుకొని కనెక్ట్ అవ్వండి. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ. 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 లవ్ యూ మనీ, లవ్ యూ మనీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. 42, 43, 44, 45, 46, 47, 38, 39, 50, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Love you money, thank you money. Love you money, thank you money. Love you money, thank you.
Love you, love, 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 love. Love you, money. Thank you. Love you, money. Love you, money. Thank you. Love you, money. Thank you. వాటర్ వేసుకోండి. EFT కోసం రాయండి. మార్నింగ్ గోల్స్ రాస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ద్వారా దాని మీద క్లియర్ చేసుకుని ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు మనీ మీద. EFT టెక్నిక్ ద్వారా ఎమోషనల్ గా ఫ్రీ అయిపోతున్నారు. ఎమోషనల్ బ్యాగేజ్ మీకు ఏమి ఉండకూడదు, లోపల బరువు అనేది ఏమి ఉండకూడదు. క్లియర్ చేసేయండి అన్ని విషయాల్లో. ప్రతి విషయంలోనూ మీకు ఇబ్బంది కలిగించే తర్కం ఉన్నా దాన్ని కూడా క్లియర్ చేయండి. అంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసినా అది అవసరానికి మించిన నాలెడ్జ్ అన్నమాట. మన దానికి మించిన నాలెడ్జ్. ప్రతిదీ తెలుసుకోవాలని లాట్ ఆఫ్ బుక్స్ రీడింగ్, ప్రతిదీ తెలుసుకోవాలని దాని మీద ఎంక్వైరీ చేస్తూ అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనలో తర్కం అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటది. ఒక విషయం మీద అన్వేషణ చేసేటప్పుడు దాని మీదే ఫోకస్డ్ గా ఉంటూ అడగడం వేరు, ప్రతిదాన్ని తర్కించడం వేరు. సో అలాంటివి ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి బ్యాగేజ్. ఓకే, రాసుకోండి. మీ గమ్యాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకుంటూ ఉండండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండండి ఎప్పుడు కూడా. మీరు వెళ్తున్నది మీ గమ్యం వైపైనా కాదా అనే ఆలోచన కలిగి ఉండండి. రాసేసిన వాళ్ళు స్టార్ట్ చేయండి EFT. మేడం గారు ఇప్పుడు ఏదో రాయమన్నారు, ఏంటి ఎందుకు రాయమన్నారు? EFT కోసం మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఎమోషన్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది, మీ గోల్స్ వైపు వెళ్లకుండా మీకు స్ట్రక్ అయిపోయే ఏమున్నా కానీ అవి తీసుకోండి. ఓకే, మిమ్మల్ని స్ట్రక్ చేసేది, మిమ్మల్ని ఆపేది ఏదైతే ఉందో అవి తీయండి. ఇప్పుడు మీకు ఆలోచన కూడా వస్తుంది, అసలు ఆపుతున్నది ఏంటి అనే ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ చేస్తారు, అది క్లియర్ చేసుకుంటారు. ఆ రోడ్ మీకు క్లియర్ గా ఉంటది వెళ్ళడానికి. ఓకే.
ఓకే. ఓకే. అది రాసిన తర్వాత ఈఎఫ్‌టి చేయండి. మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక మ్యాప్ ఉంటుంది. ఐ మీన్ వెళ్ళాల్సిన రోడ్ ఉంటది. వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం మనం వెళ్తున్న దారి కరెక్టా కాదా అనేది చూసుకుంటాం. అది మనం మొదటిసారి వెళ్తూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్ళాలంటే ఒక దారి ఉంటది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళాలంటే ఒక దారి ఉంటుంది. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నామో, మన గమ్యం ఏంటి? ఇవి 2 విషయాలు మనకి తెలిసినప్పుడు మధ్యలో ఉన్న రూట్ మ్యాప్‌ని ఎలా ఎళ్ళాలనే దాని గురించి ఆలోచిస్తాం మనం. మధ్యలో ట్రాఫిక్ వచ్చి జామ్ అయినా, ఏదైనా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఉన్నా, డిజాస్టర్స్ జరిగినా, వాటి నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళాలనేది ఆలోచిస్తాం. అలాగే మన లైఫ్‌లో మన గోల్స్ దగ్గరికెళ్ళడానికి కూడా మనకి మధ్యలో ఉన్న ఆ రోడ్‌లో ఉన్న ఇబ్బందులేంటో ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసేసుకుందాం. యెస్. అవి రాయండి. వాటిని క్లియర్ చేస్తూ ఉండండి. ఎక్కడ స్ట్రక్ అవ్వద్దు. క్లియర్, క్లియర్, క్లియర్ అని కొడుతూ ఉండండి. క్లియర్, క్లియర్, క్లియర్.
ఈ పాటికి మీరు కొన్నిటి మీద ఎక్స్పీరియన్స్ చేసేసి ఉంటారు. మీలో క్లియరెన్స్ వచ్చి ఉంటుంది. క్లియర్ చేసిన వాళ్ళు వాటర్ వేసుకొని రిలాక్సేషన్కి వెళ్ళండి. రిలాక్సేషన్, రిలాక్స్ వెళ్ళిపోండి. మొదట బాడీని రిలాక్స్ చేయండి. నిశ్శబ్దంగా ఉండేటట్లు చేయండి బాడీని. మెయిన్ కదలికలు స్ట్రైట్ గా కూర్చొని, మాక్సిమం మీరు కూర్చునేటప్పుడు స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ గా కూడా పొట్ట లోపలికి లాక్కుని స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి. మెడిటేషన్ లోనే కాదు, నార్మల్ గా కూడా. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి హ్యాండిల్స్ లేని కుర్చీ అయితే బెటర్. కానీ కింద క్లాత్ ఉండేటట్లు చూసుకోండి. అంటే మీరు కూర్చున్నది పాదాలకి ఎక్కడైనా భూమి టచ్ అవ్వకుండా. యోగా మ్యాట్ లాంటి మ్యాట్ అయితే కూర్చునేటప్పుడు బెటర్. భంగిమ చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఫోకస్ చేయగలిగితే శరీరం మీద, మనస్సు మీదకి వెళ్ళొచ్చు. బాడీ కదలికల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ బాడీని అంతా రిలాక్స్ చేసేయండి. రిలాక్స్, 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 రిలాక్స్. రిలాక్స్ పొజిషన్ లో కూర్చోండి. ఐబ్రోస్ దగ్గర నుంచి ఫోర్ హెడ్, ప్రతి ప్లేస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ రిలాక్స్ చేసుకుంటూ పైనుంచి కింద వరకు రండి. రిలాక్స్, రిలాక్స్. కండరాలన్నిటిని ఫ్రీగా వదిలేయండి. ఎక్కడ బిగబట్టదు. షోల్డర్ని రిలాక్స్ చేయండి. ఎక్కువ ఎనర్జీని, మన బాడీలో ఎనర్జీని ఇలా బిగబట్టడం వల్ల వాడేస్తాం, ఖర్చు చేసేస్తాం. ఐబ్రోస్, దవడ కండరాలు, షోల్డర్స్, అబ్డామినల్, థైస్, లెగ్స్
హ్యాండ్స్. ఎక్కువ ఈ ప్లేసుల్లో గట్టిగా బిగబెట్టేస్తాం. ఆ ప్లేస్‌లన్నీ రిలాక్స్ చేయండి. రిలాక్స్. రిలాక్స్. అది మీకు దూదిలా అనిపిస్తది. గాలిలో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా లైట్ వెయిట్‌గా అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్‌కి వచ్చిన తర్వాత శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఈ ధ్యాసను శ్వాస మీద ఉంచండి. మీ చూపుని 2 కన్నుల మధ్య ఉంచండి. 2 కన్నుల మధ్య నుంచి బయటికి చూస్తున్నట్లు ఉండాలి. ప్రాక్టీస్ మీద వస్తది. టెన్షన్ పడొద్దు ఈరోజే నాకు రాలేదు అని. రిలాక్స్. శ్వాస మీద ధ్యాస ఉంచండి. మీ శ్వాసనాళాలలో చిక్కుకుని ఉన్న కార్బన్ డయాక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి అంటే ముక్కు ద్వారా గాలిని పీలుస్తూ లోపల హోల్డ్ చేసి బయటికి వదిలేటప్పుడు నోటి ద్వారా వదులుతూ హుహు అనే సౌండ్ రావాలి. కానీ నోటి నుంచి కాదు, గాలి ద్వారా రావాలి. ఆ సౌండ్ గాలి ద్వారా వచ్చే సౌండ్ అయి ఉండాలి అది. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 3 సమానంగా చేసేటట్లుగా ప్రాక్టీస్ చేయండి. శ్వాసని ఎంతసేపు తీసుకుంటున్నారో అంతసేపు హోల్డ్ చేసి అంతసేపు రిలీజ్ చేసేటట్లు. ఒకేసారి తీసేసుకోవద్దు. ఒకేసారి రిలీజ్ చేయండి. నిదానంగా తీసుకోండి. హోల్డ్ చేయండి. నిదానంగా రిలీజ్ చేయండి. కానీ మూడిట్ల యొక్క వాల్యూ ఒకేలా ఉండాలి. ఒకే టైం ఉండేటట్లు చూసుకోండి. రాలేదు అని టెన్షన్ పడొద్దు. చేస్తూ ఉంటే వస్తుంది. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మీరు కౌంటింగ్ 20 వరకు వెళ్ళేటట్లు ట్రై చేయండి. ఒకసారి చూసుకుందాం. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. హోల్డ్ చేయండి. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10, 11. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax, relax, relax. రిలాక్స్ పొజిషన్లోకి వచ్చి పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. మీ బాడీ అంతా లైట్ వెయిట్గా ఉంది, గాలిలో తేలుతున్నట్లుగా ఉంది. మీరు ఇప్పుడు భూమి నుంచి కొంచెం పైకి తేలుతూ ఉన్నట్లుగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చాలా ప్రశాంతతను అనుభవిస్తున్నారు. తలని కిందికి వాల్చొద్దు, స్ట్రైట్గా ఉంచండి. మధ్యలో డిస్టర్బ్ అవ్వద్దు. చక్కని సమయాన్ని, చక్కని ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. ఫేస్లో స్మైల్. మీ బాడీ చాలా లైట్ వెయిట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. చక్కని స్మైల్ తీసుకోండి. చాలా ఇష్టంగా చేయండి. మీ దృష్టిని 2 కనుబొమ్మల మధ్య ఉన్న తాడై దగ్గర, 3వ కన్ను అంటారు, కూటస్థం అంటారు, ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వెలుగును చూడండి, కాంతిని చూడండి. లైట్ చూడండి. చిన్న బిందువుగా స్టార్ట్ అయిన ఆ వెలుగు పెరుగుతుంది, ప్రకాశమానంగా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉంది. ఇంకొంచెం పెద్దదైంది. ఆ వెలుగు మీ ఫేస్ అంతా వ్యాపించింది. ఆ వెలుగు మీ శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. గొప్ప వెలుగుని చూస్తున్నారు మీరు. మీ శరీరం అంతా స్టార్లా వెలుగుతూ ఉంది. కాంతివంతంగా ఉన్నారు. వెలుగు మీ రూమ్ మొత్తం నిండిపోయింది. మీ ఇల్లంతా నిండిపోయింది ఆ వెలుగు. మీ ఇంటి నుంచి బయటికి స్ప్రెడ్ అయ్యి ఆ వెలుగు అలా ప్రవహిస్తూనే ఉంది. కాంతి వేగంగా వెళ్తుంది. కాంతి వేగానికి ఇప్పటి వరకు ఏ వేగము సరి సమానంగా లేదు. అత్యంత వేగంతో మీ ఊరు అంతా విస్తరించింది. మీ జిల్లా రాష్ట్రాన్ని దాటుతూ ఆ వెలుగు దేశమంతా విస్తరించింది. వెలుగు విస్తరిస్తూ ఉంది. ఖండాలు దాటి సముద్రాలపైన ప్రయాణం చేస్తూ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది.
భూమిని దాటి విశ్వాంతరాలలోకి వెళ్ళి పయనిస్తూ గ్రహాన్ని దాటుతూ ఈ సృష్టి మొత్తం విస్తరించింది ఆ గొప్ప వెలుగు. అక్కడ ఉన్నది కూడా వెలుగే. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చూసింది వెలుగుని, మీరు ప్రయాణం చేసింది వెలుగుతో, మీరు నిండి ఉన్నది కాంతితో. ఈ సృష్టిలో మొత్తం ఏముంది అంటే కాంతి ఉంది అనే అవగాహన మీకు వచ్చింది. మీరు విశ్వాంతరాలలోకి ప్రయాణిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి చోట వేవ్స్ రూపంలో ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్క ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆటమ్స్ లోపలికి పయనించే శక్తి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తున్న కొద్దీ ప్రతి దానిలో కూడా ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంది. ఎనర్జీ కాంతి రూపంలో ఉంది. మొత్తం కాంతివంతంగా ఉంది. యూనివర్స్ మొత్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అది ఒక మనిషి రూపంలో, కాంతి రూపంలో ఉంది. ఆ కాంతి ఒక మనిషి రూపంలో ఉంది. ఇప్పుడు యూనివర్స్ అనే మొత్తాన్ని మీరు చూసినట్లయితే మానవ రూపం కాంతిగా ఉన్నది. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తూ వెనక్కి వస్తూ ఉన్నారు. ప్రతి గ్రహం కాంతి రూపంలో ఉంది. ప్రతి వస్తువు కాంతి రూపంలో ఉంది. ఆ కాంతినంతా చూస్తూ దానిలో ఉన్న ఎనర్జీని తీసుకుంటూ మీ ఎనర్జీకి ఇంకా యూనివర్సల్ ఎనర్జీని, మీకు కావలసిన ప్రతి ఎనర్జీని తీసుకుంటూ వస్తూ ఉన్నారు. జూమ్ అవుట్ అవుతూ ఉన్నారు. ప్రతిదీ మీకు మానవ రూపంలో, కాంతి రూపంలోనే కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళి జూమ్ చేసిన చూసిన కొలది అంతా ఎనర్జీగా ఫామ్ అవుతుంది. వేవ్స్ రూపంలో ఉంది. జూమ్ అవుట్ అవుతూ వస్తున్నారు. విశ్వాంతరాలలో నుంచి, ఖండాల నుంచి, సముద్రాల నుంచి, ఆకాశం నుంచి, గ్రహాల నుంచి అలా చూస్తూ బయటకు వస్తూ ఉన్నారు. సేకండం ఎంత పెద్దగా ఉందో చూశారు. ఆ వెలుగును చూస్తుంది. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, వేవ్స్ అక్కడ ఫామ్ అవుతున్న ఎనర్జీని చూస్తున్నారు. అలా వచ్చారు, ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అలా కాంతి వేగంతో ఎనర్జీ ఫ్లోని తీసుకుంటూ మళ్ళా వెనక్కి వస్తూ మీ ఊరికి వచ్చారు. మీ ఇంటికి వచ్చారు. ప్రతిదీ మీకు ఎనర్జీగానే కనిపిస్తుంది. ప్రతిదీ వేవ్ రూపంలో ఉంది. అలా వచ్చి మీ బాడీలోకి వచ్చేసాయి. మీ రెండు కనుబొమ్మల మధ్య స్థిరంగా మీ యొక్క కాంతిని వెలుగు రూపంలో చూస్తున్నాం. మరలా అది చిన్న బఠానీ గింజంత సైజులో ఉంది.
విశ్వం యొక్క గొప్ప ఎనర్జీని చూశారు. ఈ విశ్వంలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటే ఎనర్జీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గొప్ప శక్తిని, ఎనర్జీని చూడగలిగే మనోనేత్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను కోరుకున్న ప్రతిదాన్ని పొందగలిగే శక్తి నాలోనే ఉంది అని, నేను దైవం యొక్క స్వరూపం అని తెలుసుకోగలిగినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ, థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ గాడ్, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ. మీ చేతుల్ని రఫ్ చేసుకుని నా వెచ్చదనాన్ని కళ్ళు మీద పెట్టుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్నీ చేసుకొని మనీ కౌంట్ చేయండి. మనీ కౌంట్ చేస్తే కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ లవ్ యూ, 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 థ్యాంక్ యూ లవ్ యూ. Thank you, love. Thank you, love. Thank you. Thank you. And your first one. Thank you. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. విజయోస్తు. విజయోస్తు. విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. More money power to you all. More money power to you all. More energy power to you all.
more more energy energy power to you and all. power to you all. More money power to you all. More money power, Blessings more receive. energy to you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను నా కుటుంబాన్ని నా యొక్క స్థితిని నేను ఉన్నతంగా ఉండాలి అని మీరందరూ దీవిస్తున్న ఈ ఆశీర్వాదాన్ని అనుకుంటున్నాను. మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాటర్ తీసుకోండి. బేసిక్స్ టెక్నిక్ రాస్తున్నారు ప్రతి ఓకే. ఇచ్చిన దాన్ని ప్రతిరోజు చేసే వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకుంటారు. ఓకే. నోట్స్ లోకి వెళ్ళిపోయాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే అడిగండి. నోట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా కంప్లీట్ చేద్దాం ఈరోజు. లాస్ట్ 1 వీక్ నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. డౌట్స్ ఏం లేవంటే నోట్స్ లోకి వెళ్ళిపోదాం. నోట్స్ ఓపెన్ చేసుకోండి. హోపోనోపోనో అనేది 108 సార్లు చేయాలని అంటారు. అది ఖచ్చితంగా 108 సార్లు ఉండాలంటారు. లేదంటే కౌంటింగ్ అనేది కౌంటింగ్ 108 టైమ్స్ ఉండాలి అంటారా? ఓకే. మీరు ఎన్ని సార్లు చేస్తున్నారు అనే దానికంటే కూడా ఎంత ఎమోషన్ గా చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ చేయండి. 108 అనే నెంబర్ మీద ఫోకస్ చేస్తున్నారా? మీరు మీ ఎమోషన్ గా కనెక్ట్ అయ్యి సారీ ఎందుకు చెప్తున్నారు, ఫర్గివ్ మీ ఎందుకు చెప్తున్నారు, థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నారు, లవ్ యూ ఎందుకు చెప్తున్నారు, ఆ ఎమోషన్ కనెక్షన్ మీకు వచ్చిందా రాలేదా అనేది తీసుకుని ఎంత అవకాశం ఉంటే మీకు టైం ఎంత ఉంటే అంతసేపు కనెక్షన్ తో చేయడం ఇంపార్టెంట్. 108 టైమ్స్ చేస్తున్నాం అనే దానికంటే 108 టైమ్స్ చేయాలి అన్నప్పుడు 108 మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నా కౌంటింగ్ ఎవరైనా పోయిందా, నేను 108 సార్లు చేశానా లేదా, మధ్యలో ఏదైనా మిస్ అయిందా, ఇలా మనకి ఫీలింగ్ వస్తుంది. అంటే 21 టైమ్స్, 40 టైమ్స్, 108 టైమ్స్ ఇలా చెప్తాము. కానీ దానికంటే కూడా చేసే పని మీద ఫోకస్ చేయండి. ఎన్నిసార్లు చేసామనేది కాకుండా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చేయండి. అది తప్పు అని నేను అన్నాను 108 టైమ్స్. కానీ మీ ఫోకస్ ని 108 అనే నెంబర్ మీద ఉందా, మీరు మీ లోపల ఉన్న బాధను వ్యక్తపరుస్తూ సారీ చెప్తూ ఫర్గివ్ చెప్తూ వీటి మీద ఉందా అనేది చూసుకోండి. ఓకే. ఓకే ఓకే ఓకే. మేడం ఒక చిన్న డౌట్. చెప్పండి. మేడం ఎప్పుడు కూడా మన ఇష్టమైంది కోరుకోవాలా, లేదా ఏది మంచో నాకు ఏది మంచో అదే ఇవ్వమని కోరుకోవాలా? మీకు మీ కోరికలు మొత్తం రాసుకోమని చెప్పాను ఫస్ట్ నేను. ఓకే. ఓకే. చిన్నది కూడా పెద్ద నుంచి చిన్న వరకు మీరు రాసుకోండి అని చెప్పాను. రాసుకున్నవి మీకు జరిగితే ఎలా ఉంటుంది అనేది తెచ్చుకోండి. ఒకటి అంటే ఎమోషన్ గా ఫీల్ అయ్యి కనెక్షన్ తెచ్చుకోండి. ఈ కోరికలు అనేవి మీ గోల్స్ ని రీచ్ అవడానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయా లేదు అవి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయా అనేది కూడా మీకు వస్తుంది. ఇప్పుడు డ్రింక్ చేయడం ఇష్టం అండి.
అది ఒక కోరిక ఉంటుంది కొంతమందికి. డ్రింక్ చేయాలి, స్మోక్ చేయాలి, లేదు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వైపుకి వెళ్ళాలి, కష్టపడకుండా ఎంటర్టైన్ చేయాలి. ఇలా కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మీ గోల్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాయా, అవే మీలో అంటే అవే మీకు బ్రేక్స్ వేస్తున్నాయా? అది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ లో. ఒకవేళ ఆ కోరిక అనేది డ్రింక్ చేయడం అనే కోరిక ఆ మనిషిలో కలిగింది, దాన్ని డిలీట్ చేయాలి, అది మంచిది కాదు, ఆరోగ్యం పాడైపోతుంది, అదంతా మనకు తెలుసు. స్మోక్ చేయడం మంచిది కాదు, ఆరోగ్యం పాడైపోతుంది. ఇష్టానికి తిరుగుతూ బాధ్యత లేకుండా ఉంటే కుటుంబమే పాడైపోతుంది. ఇట్లాంటివి కొన్ని కోరికలు ఉంటాయి ప్రతి మనిషికి. ఆ కోరికల్ని అదుపు చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ మనల్ని మనం మన లక్ష్యం వైపుకు వెళ్ళాలి. మీకు మీ లక్ష్యానికి అడ్డుపడుతున్నాయన్న కోరిక ఏదైనా EFT ద్వారా క్లియర్ చేసుకోండి. ఓకే, మీకుండే లక్ష్యాల్లో అన్ని ఏరియాస్ ని పెట్టుకోండి. ఫ్యామిలీ ఉండాలి మీ గోల్స్ లో, రిలేషన్స్ ఉండాలి, హెల్త్ ఉండాలి, మనీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ప్రతిదీ ఈ 5, 7, కొంతమందికి 7 ఉంటాయి, కొంతమందికి 5 ఉంటాయి. వీటన్నిటిని పెట్టుకుని వాటి వైపుకు వెళ్ళే గోల్స్ సపరేట్ గా రాసుకోండి. మీ లైఫ్ లో అవి ముందు జరుగుతున్నాయా లేదో చూసుకోండి. వాటికి అడ్డుపడే ఏయైనా, మనిషి 120 సంవత్సరాలు బ్రతకొచ్చు అని దేవుడు ఇచ్చిన ఆయుష్. అర్ధాయుష్ 60 సంవత్సరాలకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, అంతకంటే తక్కువలో వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ శరీరం మీద మంచి ఫోకస్ చేయకపోవడం వల్ల, దానివల్ల ఒకదానితో ఒకటి అనారోగ్యం పాలయ్యి అలా. కానీ 120 years బతకాలనే టార్గెట్ మీరు పెట్టుకుంటే దానికి తగ్గట్లుగా జీవన విధానం ఉండాలి, దానికి తగ్గట్లుగా ఫుడ్ తీసుకోవాలి. తాబేలులాగా తక్కువ తిని తక్కువ పని చేస్తే ఎక్కువ కాలం బ్రతకొచ్చు. తాబేలు తక్కువ తింటది, తక్కువ పని చేస్తుంది, చాలా నిదానంగా చేస్తుంది. అట్లా మనం తినేది, మనం చేసే పనులు తగ్గట్లుగా ఉండి హైపర్ టెన్షన్స్ లేకుండా మన గోల్స్ పెట్టుకుంటే, అంటే ఇక్కడ 120 years ఏజ్ బ్రతకాలి అనే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ జీవన విధానం అలా ఉంటుంది. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కొన్ని రోజుల్లో కొన్ని నిమిషాల పాటైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ అలా ఎప్పుడూ మీ కోరికలు అనేవి మీ గోల్స్ కి అడ్డుపడకుండా ఉండే విధంగా చూసుకోండి. ఆ పెట్టుకునే గోల్స్ అన్ని ఏరియాల్లో పెట్టుకోండి. కెరీర్ లో డెవలప్ అవడానికి పెట్టుకోండి, కొన్ని స్కిల్స్ నేర్చుకోండి. కొత్తగా మారుతుంది, అప్డేట్ అవుతూ ఉంది. ఇవాళ BSNL ఆఫీసులు చేసే వాళ్ళు చాలా మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు గత 3-4 years లో. ఎందుకు అంటే మొత్తం అప్డేట్ అయిపోతూ ఉంది. వాళ్ళు దాంట్లో అంటే కొనసాగుతూ ఉంటే వాళ్ళు దానికి తగ్గట్లుగా అప్డేట్ అవ్వాలి. అలాగే కంప్యూటర్స్ వచ్చిన కొత్తలో టైపిస్టులు చాలా మంది వాళ్ళ ఉద్యోగాల నుంచి విరమించుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు టైప్ రైటింగే ఉండేది, కంప్యూటర్ నేర్చుకోవాల్సి వచ్చింది, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి మార్పుకి సిద్ధంగా లేకపోవడం వల్ల మనిషి వాళ్ళు చేసే ఉద్యోగాన్ని వదిలేసుకున్నారు. అట్లా మార్పుకి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అది కూడా యూనివర్సల్ లాలో ఒక లా. అలా వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, కోరికలన్నీ తీరాలి అనే ఆలోచనలో గోల్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. మన గోల్స్ నే టార్గెట్ పెట్టుకుని దానికి అనుగుణంగా మన కోరికలు ఉండేటట్లు చూసుకోవాలి. ఆ గోల్స్ కూడా అన్ని ఏరియాలకి ఉండేటట్లు పెట్టుకోవాలి. ఓకే, అంటే మనం కన్ఫ్యూజన్ లో ఉన్నాం అనుకోండి. సపోజ్ మనం ఒక ఊరు వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలా, ట్రైన్ లో వెళ్ళాలా అనేది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఆ కన్ఫ్యూజన్ నుంచి మనం ట్రైన్ లోనే వెళ్ళాలి అంటే అనుకుంటాము. కానీ మనం భగవంతుడిని ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు భగవంతుడిని కోరుకుంటాం కదా, ఏది మంచో
నువ్వే నిర్ణయించు అని కోరుకుంటాం కదా భగవంతుడిని. అవును. అది అనుకోవాలా? లేకపోతే నేను ట్రైన్ లోనే వెళ్ళాలి అనేది కోరుకోవాలా? ఓకే. ఇది అంటే నేను ఫస్ట్ రోజే చెప్పాను. మనం ఎన్ని టెక్నిక్స్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ ఎన్ని టెక్నిక్స్ యూజ్ చేసినా కానీ స్పిరిచువల్ అనేది ద పవర్ఫుల్ టెక్నిక్. ఓకే. మనం అన్నింటికంటే కూడా దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వచ్చు. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక స్పిరిచువల్ మీద డిపెండ్ అవ్వండి. మనం వెళ్ళాలనుకున్న దారిని మనకి కన్ఫ్యూజన్ ఉండి, మనకి అర్థం కాని టైంలో కళ్ళు మూసుకుని నీకన్నీ తెలుసు. నేను ఎటువైపుకి వెళ్తే నా లైఫ్ బాగుంటుందో తెలుసు. నీ చేతికి అప్పగిస్తున్నాను అనే ఫీలింగ్ తెచ్చుకుని ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ గాడ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మనకి మంచే చేస్తారు. మన జీవితంలో మంచే జరుగుతుంది అనే ఫీలింగ్ కి రండి. ఓకే. ఆ కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మీకు ఎటువైపుకి వెళ్తే బాగుంటది అనేది మనసులో ఫీలింగ్ వస్తుంది అప్పుడు మీకు. అంటే కొన్ని నిమిషాలు మీరు ధ్యానం ద్వారానో ప్రేయర్ రూపంలోనో ఆ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు మీకు ఒక చోటకి వెళ్తే సేఫ్టీగా హ్యాపీగా వెళ్తామనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఒక దాంట్లో మీకు ఎందుకో తెలియని గాబరా ఆందోళన కలుగుతూ ఉంటది. మీకు అలా రెండు ఉన్నప్పుడు చాయిస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు. ఓకే. ఒక్కొక్కసారి ఒక కష్టమైన దారే కానీ ఇటువైపే వెళ్ళమని చెప్తుంది మనసు. దారి కష్టంగానే ఉంటది. కానీ ఇటువైపే వెళ్ళమంటే అటువైపుకి వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం. అది మానసికంగా అంగీకారం వచ్చాక స్టార్ట్ చేయండి ఏదైనా కానీ. ఓకే. అక్కడ కన్ఫ్యూజన్ లోనే చేయొద్దు. ఓకే. గాడ్ పవర్ ఈజ్ వెరీ అంటే గాడ్ కి అంతా తెలుసు. అది ఏ రూపంలోనైనా, అది యూనివర్స్ రూపంలోనైనా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీకి తెలుసు. మనలో ఉన్న ఎనర్జీ దానికి తెలుసు. ఇంకొకటి కూడా అడగొచ్చు. మీరు శరీరాన్ని, మనసుని కామ్ చేసి మీలో ఉన్న సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ని అడగండి. ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకు తెలుసా? నీకు తెలుసా అనే మాటను అడగండి. మనసు ఏంటంటే నమ్మకాలు, అభిప్రాయాల ఆధారంగా మనకి సజెషన్స్ ఇస్తది. వద్దు, ఈ శరీరాన్ని తీసి పక్కన పెట్టండి, మనం చూసిన దాన్ని. ఈ నమ్మకాలను తీసి పక్కన పెట్టండి. అప్పుడు మనలో ఉన్న సోల్ యాక్టివేట్ అవుతుంది. ఆ సోల్ అడగండి, ఈ విషయం నీకు తెలుసా? ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి? అది రెస్పాన్స్ తీసుకుంటుంది అప్పుడు. ఓకే. ఓకే. క్లారిటీ వచ్చిందా? వచ్చింది. ఓకే. ఓకే. నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. అంటే అన్ని ఇవ్వలేం కదా. ఓకే. నోట్స్ రాసుకోండి.